అన్నా జగనన్న ఒక్క విషయంలో మాత్రం నువ్వు కేకన్నా. లడ్డు, తిరుపతి లడ్డు ఈ ఇష్యూలో అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు క్లియర్గా. జగనన్న తప్పు చేశాడు, ఎంకన్న స్వామితో వ్యాపారం చేశాడు అని అందరు క్లియర్గా తెలుసు. దానికి ఎంకన్న స్వామి కూడా సాక్ష్యం ఇచ్చేశాడు. అక్కడ డైరెక్ట్గా రోజా నోటి నుంచి చెప్పించేశాడు, మనం వెంకన్న స్వామి విషయంలో తప్పు చేశాం, భయపడి చచ్చిపోతున్నాం, ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పేసి రోజానే స్వయంగా చెప్పిన వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళందరూ కవర్ చేస్తున్నారన్న సోషల్ మీడియాలో. నువ్వు ఇచ్చిన డబ్బులకి, నువ్వు ఇచ్చిన మేతకి పడిపోయి వాళ్ళు చేస్తున్న కవరింగ్లు అంతా ఇంత కాదు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఇంకా స్టిల్ అలాగే మనము వెంకన్న స్వామి విషయంలో మన తప్పు ఒప్పుకోకుండా ఇంకా 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 లాగామనుకో, తాడు తెగిపోయి ఎక్కడో పడతామన్నా. వెళ్ళి వెంకన్న స్వామితో పెట్టుకుంటున్నాం, నీకు అర్థం కావడంలే, ఒప్పుకొని వస్తే అయిపోయా. ఇంకా 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 లాగితే ఏమవుతుంది తెలుసా? 151 నుంచి 11కి వచ్చినా కూడా మనకు బుద్ధి రావట్లే. 11 నుంచి 1కి వచ్చినా కూడా బుద్ధి రాదు, 100% రాదు. కానీ నా భయం ఏంటంటే ఆ ఉన్న పులివెందుల సీటు, మనం ముడి కింద ఉన్న ఒక సీటు కూడా పోతే ఏంటి పరిస్థితి? అనో మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నావునా జగనన్న. నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేక సెడిపోతుంటాం మనం. చూడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూసుకో, ఒకసారి చూసుకొని వెంకన్న స్వామితో పెట్టుకోవద్దురా అని నువ్వన్నా చెప్పన్నా జనాలకి. అంటే జనాలంటే మన చుట్టూ ఉంటారుగా పేటీఎం బ్యాచ్లకి, ఒకసారి చెప్పేసి లడ్డు ఇష్యూని క్లోజ్ చేసుకోవద్దు, వెంకన్న స్వామితో పెట్టుకోవద్దన్నావు. చాలా డేంజర్, వైలెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అది మనం ఎవరూ చేయాల్సిన అవసరం లే, వెంకన్న స్వామి చేస్తాడు. సో మరి ఆ ఒక్క సీటు కూడా లేకుండా ఉంటే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. నువ్వు పరువు పోతుంది. అర్థం చేసుకొని లడ్డు ఇష్యూని క్లోజ్ చేయి, వద్దు, ఒప్పేసుకుందాం. ఒప్పేసుకొనేసి ఏదో తప్పు జరిగిపోయింది అనుకున్నాం, వ్యాపారం చేద్దాం అనుకున్నాం, వెంకన్న స్వామి కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఒక మాట అనేసి అయిపోయా. ఇంకేంది గొడవ? మళ్ళీ పంచాయతీ పెట్టి డబ్బులు ఖర్చులు పెట్టి అందరితో మాట అనిపించి కవర్ చేయించుకోండి, ఇన్ని పెంట ఎందుకన్నా? మనకు ఆ షిట్టు ఈ షిట్టు ఇవి రిపోర్ట్లు ఇవ్వాల్సిన అవసరమే. సాక్షాత్తు మా రోజకే చెప్పేసింది కదా, వెంకన్న స్వామి విషయంలో తప్పు చేసాం, భయపడి చచ్చిపోతున్నామని చెప్పేసి. ఇంకేంది పంచాయతీ? కొంచెం చూసుకొని చేయన్నా, ఒక సీటు కూడా లేకపోతే చాలా కష్టమవుతుంది మరి.